వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అప్పటికప్పుడు చేసుకుని అటుకుల దోశ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే దోశ కాంబినేషన్తో ఉల్లి కారం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అటుకుల దోశ ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానం చూసేద్దామా? దోశ బ్యాటర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు అటుకులను తీసుకోవాలి. అటుకులను శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోకి ముందుగా లో ఫ్లేమ్లో వేయించుకున్న బొంబాయి రవ్వను 1 కప్పు తీసుకోవాలి. అలాగే 1/2 కప్ పెరుగును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని అంతా కలిసేలా బాగా కలపాలి. మొత్తం అంతా కలిసాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, అటుకులు రవ్వ పెరుగులో బాగా నానాయి కదా. ఇప్పుడు ఈ నానిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడే నీళ్లు పోసి మెత్తగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. మనకి ఇలా స్మూత్ బ్యాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి పెట్టాలి. ఇప్పుడు ఈ దోశ కాంబినేషన్తో ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టిన 7-8 ఎండుమిరపకాయలు, ముక్కలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మనకి ఇలా స్మూత్ పేస్ట్లా వచ్చింది కదా. దీనికి పోపు పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ పై తడక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం అన్నీ వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టును వేసి కలపాలి. 2 నిమిషాలు ఆయిల్లో ఉడికించాలి. అంతే, స్పైసీ ఆనియన్ చట్నీ రెడీ అయినట్టే. ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. దోశ బ్యాటర్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ పై తావా పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి స్పూన్తో బ్యాటర్ని తవా పైన వేసి తిప్పాలి. ఇలా చిన్నగా రౌండ్గా తిప్పాలి. ఇప్పుడు దోశను బాగా కాలనివ్వాలి. ఇలా దోశ పర్ఫెక్ట్గా కాలాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా బ్యాటర్తో అన్ని దోశలను వేసుకోవాలి. ఇక్కడ నేను రెండో వైపు కాల్చట్లేదు. కావాలంటే మీరు రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. మనకి ఇలా పోహా దోశ రెడీ అవుతుంది. ఈ పోహా దోశ చాలా సాఫ్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ దోశని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. సరే కదా, ఈ దోశని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇలాంటి మెత్తటి దూది లాంటి దోశని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ పోహా దోశని ఆనియన్ చట్నీతో తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. చూడండి పోహా దోశ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ పోహా దోశను చిన్నపిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎన్నైనా ఇష్టంగా తింటారు. నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.